ప్రపంచంలో డర్టీయెస్ట్ నిఘా ఆపరేషన్ చేసే దేశం చైనా. తన దగ్గర నుంచి వెళ్ళే ప్రతి ఎక్విప్మెంట్ మీదన తనే కంట్రోల్ పెట్టుకుంటుంది. తద్వారా అవతల వాళ్ళ మీద నిఘా వేస్తుంటుంది. వాళ్ళ సెల్ ఫోన్ల దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన ఏ వెరైటీ అయినా సేఫ్ కాదు. దానికి సంబంధించినటువంటి సైబర్ ప్రాబ్లం అనేది ఉంది. అలాంటి చైనా ఇప్పుడు అమెరికాని దోషిగా చూపెడుతుంది. ఏమని అంటే ఆ మధ్యన జరిగినటువంటి గేమ్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ఏషియన్ వింటర్ గేమ్స్లో అమెరికా సైబర్ అటాక్స్ చేసిందట. ఇది తాజాగా చైనా చేసేటటువంటి ఆరోపణ. అసలు అమెరికాలోని ప్రతి వ్యవహారంలో దూరిపోయిందే చైనా. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం రోజు అమెరికాని ఏదో ఒకటి అనాలి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా వ్యతిరేకులు లేదా పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శిస్తూ తాము పెట్టుబడిదారీ విధానాన్ని నడిపించేటటువంటి చైనా ప్రేమిక శక్తులు ఎవరైతే ఉంటారో లేదా రైటిస్టులకు వ్యతిరేక లెఫ్టిస్టులు ఉంటారో వాళ్ళని సంతృప్తిపరిచే ఒక గేమ్ చైనా నడుపుతోంది.